మైనార్టీ వెల్ఫేర్ ఉద్యోగుల జీతాల విషయంలో టెక్నికల్ సమస్య వచ్చిందన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. వెంటనే సమస్యను పరిష్కరించి జీవో విడుదల చేసి జీతాలు ఇప్పించామన్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారుల తప్పిదం వల్ల టెక్నికల్ ఎర్రర్ వచ్చిందన్నారు. సమస్యపై సీఎం, డిప్యూటీ సీఎంతో మాట్లాడి పరిష్కారం చేసినట్లు తెలిపారు. తన పరిధిలోని ఉద్యోగులను కాపాడుకుంటారని మంత్రి చెప్పారు. జీతాలంతా కూడా రివైజ్ చేసి తిరిగి వారికి రావాల్సినట్టు ప్రభుత్వ నిబంధనలకు రావాల్సినట్టు శాలరీస్ అంతా కూడా ఉద్యోగస్తుల అకౌంట్లో జమ చేయడం జరిగింది. మా ఉద్యోగస్తులందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్న మంత్రిగా, మీరు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ పరంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎర్రర్ వల్ల జరిగిన పొరపాటు వల్ల అనుకోకుండా శాలరీస్ ఏదైతుందో వారికి తక్కువ పడడం జరిగింది. ఆ విషయాన్ని మా దృష్టికి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఫైనాన్స్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కారం చేయడం జరిగింది. ఈరోజు మా గురుకులాలకు సంబంధించినటువంటి లక్షలాది మంది పిల్లల యొక్క చదువుకు సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ ఏ ప్రభుత్వం చేయని విధంగా డైట్ కానీ కస్టడింగ్ ఛార్జీలు పెంచి భవిష్యత్తులో ఉన్నతమైన చదువుకునే విధంగా యంగ్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్